రైతు బజార్లో ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ తెలిపారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు బజార్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు బజార్లో పార్కింగ్ స్థలం లేక అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, దానికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదేవిధంగా రైతు బజార్లో స్పెషల్ శానిటేషన్ చేపట్టడం జరుగుతుందని, ప్రతి షాప్ వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆకుకూరలు అమ్ముకునేందుకు కొంతమంది రైతులకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తదుపరి ఆ రైతు బజారు యొక్క సమస్యలపై అందరు రైతులతోటి సమీక్ష చేయడం జరిగింది. ఈ రైతు సమస్యల ప్రకారం ఒక 5 పాయింట్లు మా దృష్టికి వచ్చినాయి. వీటన్నిటిని కూడా ఈ రైతు బజారులో కాకినాడ ప్రజానీకం అందరూ ఉపయోగించే విధంగా ఉంటాయని భావించి ఈ విధంగా మేము తీర్మానం చేసుకున్నాం. మున్ముందు కాలంలో ఈ 5 పాయింట్లని ఆ కాకినాడ ఆర్టీసీ రైతు బజారులో ఇంప్లిమెంట్ చేయడానికి మేము అవకాశాలు తీసుకుని ఆ విధంగా చేయడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మొదటి పాయింట్ రైతు బజార్లో కొంత భాగాన్ని ప్రతిరోజు వచ్చే రైతులు అమ్ముకోవడానికి వాళ్ళు అడుగుతున్నారు. కొంత ప్లేస్ని వాళ్ళకి కేటాయించి ప్రతిరోజు రైతులకి ఇచ్చే విధంగా ఆల్రెడీ రైతులు ఉంటున్నారు, మళ్ళీ ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళకు కూడా కొంత ప్లేస్ కేటాయించి వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అది కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. తర్వాత రైతు బజార్లో పార్కింగ్ సమస్య చాలా ఎక్కువగా ఉందని చెప్పి దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే ఆ యొక్క ఫ్లైఓవర్ కిందన ఆ రైతులందరి యొక్క పార్కింగ్ ప్లేసెస్, సైకిల్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకుని వాళ్ళందరికీ ఒక గార్డుని అపాయింట్ చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. అది కూడా చేస్తాము. అలాగే సెక్యూరిటీ గార్డుని ఒకటి నియమించి ఈ యొక్క క్రమబద్ధీకరణ చేస్తాము. ఇంకోటి ఏంటంటే శానిటేషన్ కొంచెం వీక్గా ఉందని చెప్పారు. డంపర్ పిన్ని తొలగించి ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు 6 గంటల నుంచి 12 గంటల దాకా ఒక వెహికల్ పెట్టి ప్రతి గంటకి పారిశుద్ధ్యం క్లీన్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్కి ఎంహెచ్ఓ గారికి ప్లస్ రైతులు కూడా వాళ్ళు చేస్తామని చెప్పారు. ఆ విధంగా కూడా దానికి ముందుకెళ్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొత్త రైతు బజార్ ఉంది కదా, కొత్త రైతు బజార్ కూడా ఎమ్మెల్యే గారు కొత్త రైతు బజార్ని ఆచరణలోకి తీసుకురావమని చెప్పారు. దాన్ని కూడా ఇమీడియట్గా కొన్ని చిన్న చిల్లర పనులు చేసేస్తున్నాము. చేసేసి ఒక 2 నెలల కాలం లోపే కొత్త రైతు బజార్ని డైరీ ఫార్మ్ సెంటర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది.